Hello all, welcome back to our channel. So in this video we will do the explanation of HRM subject unit number 1. By watching this video you will easily get to understand unit number 1 of HRM, which is MBA first year second semester you are having. So in this video we will discuss the long questions, short questions and how case studies they will ask if they are asking from unit number 1. Everything in detail we will discuss in this video. All you need to do is don't skip the video and watch till the end, then only will easily understand it. Okay, so let's get into the video. So from unit number 1 first మనం లాంగ్ క్వశ్చన్ అనేది డిస్కస్ చేసుకుందాం. మోస్ట్లీ నేను వై ఐఎమ్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగు మీన్స్ చాలామంది కమెంట్స్లో ఎంబీఏ గురించి అడిగిన వాళ్ళు తెలుగులోనే అడిగారు కాబట్టి ఎక్స్ప్లెనేషన్ కూడా కొంచెం తెలుగులోనే చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్లో కావాలి అని అనుకుంటే కమెంట్ చేయండి. డెఫినెట్లీ నెక్స్ట్ సబ్జెక్ట్ అయినా నెక్స్ట్ వీడియో నుంచి అయినా నేను ఇంగ్లీష్లోనే చెప్తాను. ఓకేనా? సో యూనిట్ నెంబర్ 1లో లాంగ్ క్వశ్చన్స్ నేను ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఇచ్చినవే నేను ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తున్నాను. ఫస్ట్ మనం లాంగ్ క్వశ్చన్స్ చదువుకుంటే ఏమవుతుందంటే షార్ట్ క్వశ్చన్స్ మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో దట్స్ వై లాంగ్ క్వశ్చన్స్లో ఏమేమి చదువుకోవాలి అనేది ఫస్ట్ థింగ్. ఓకే, సో హియర్ ద థింగ్ ఈస్ డిఫైన్ HRM, explain its scope, objectives, functions of HRM, narrate various competitive challenges influencing HRM. అంటే నేను 2 క్వశ్చన్స్ని కలిపి ఒకటే క్వశ్చన్స్ లాగా చేస్తున్నాను. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చానో వీడియోలో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా ఇందులోనే ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ నేను నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. మోస్ట్లీ సిఆర్ మెటీరియల్ నుంచి నేను మోస్ట్లీ కట్ ఆఫ్ చేసి ఏదైతే రిక్వైర్డ్ ఆన్సర్ ఉందో అది మాత్రమే రాసినాను అనమాట. సో మీకు కావాలంటే స్క్రీన్ని పాజ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అది సిఆర్ మెటీరియల్ మీరు చూసినా కూడా ఇదే ఆన్సర్ కనిపిస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే డెఫినేషన్ యూనిట్ టు బై హార్డ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. ఈ డెఫినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవుట్ ఆఫ్ దిస్ 2 డెఫినేషన్స్ ప్రిపేర్ ఎనీ 1 డెఫినేషన్ ఫర్ యువర్ ఫైనల్ ఎగ్జామినేషన్. డెఫినెట్లీ HRM డెఫినేషన్ అయితే లాంగ్లో అయినా 2 మార్క్స్లో అయినా కంపల్సరీగా ఉంటుంది. ఓకే, సో హియర్ వాట్ దే ఆర్ సేయింగ్, HRM is a function of business organization which deals with people related business recruitment, compensation, development, maintenance, performance management, training and fixing of staff and firing of staff. ఇక్కడ ఏం చెప్తున్నారంటే HRM అనేది ఈ యొక్క పర్టికులర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో అది పర్టికులర్లీ డీల్స్ విత్ అన్ ఆర్గనైజేషన్. అంటే కంపెనీస్ మీద డీల్స్ చేస్తాయి. కంపెనీస్లో రిక్రూట్మెంట్ కావాలన్నా, ఎంప్లాయీకి శాలరీ ఇవ్వాలి అన్నా, ఓకే, రిక్రూట్మెంట్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఆర్గనైజేషన్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఇవన్నిట్లో బెనిఫిటెడ్ ఇచ్చేదే HRM అనేది గివింగ్ ద సొల్యూషన్ టు ద any related issues in the organization, business organization. Okay, in other words it is a department which manages people of the organization. అంటే ఎంప్లాయీ ఏ వర్క్ చేయాలి, HR ఎలా వర్క్ చేయాలి, ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ అనేది ఈ HRM అనేది ఉంటుంది. HRM is a series of decisions that affect the relationship between employees and employers. It may many constituencies and is extended to influence the effectiveness of the employee and employer. అంటే ఒక ఎంప్లాయీ ఒక ఎంప్లాయర్కి ఉన్న రిలేషన్షిప్ ఎలా ఉండాలి, ఒక హెల్తీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే వాట్ ఆర్ ద స్ట్రాటజిక్ థింగ్స్ యూ నీడ్ టు ఫాలో. ఒక ఎంప్లాయీ అంటే నువ్వు ఒక బాస్ ఉండి నీ ఎంప్లాయీ నీకు కరెక్ట్గా వర్క్ చేయాలి అని అంటే వాట్ టైప్ ఆఫ్ థింగ్ యూ నీడ్ టు డూ అనేది ఇంపార్టెంట్. అంటే క్లాషెస్ రాకుండా, ఇవన్నీ రాకుండా ఒక HR అనేది ఒక ఎంప్లాయర్ అనేది ఒక ఎంప్లాయీతో ఎలా ఉండాలి, ఒక ఎంప్లాయీ ఒక ఎంప్లాయర్తో ఎలా ఉండాలి అనేది అన్నీ ఇన్ డీటెయిల్డ్గా ఈ HRM అనేది డిస్కస్ అనేది చేస్తుంది. ఓకేనా? సో ఇది డెఫినేషన్. అవుట్ ఆఫ్ దిస్ 2 డెఫినేషన్స్ ప్రిపేర్ ఎనీ 1 డెఫినేషన్, ఇట్ విల్ బీ ఓకే. ఓకే, నెక్స్ట్ we will discuss the features or else characteristics or else నేచర్. అంటే ఫీచర్స్ అన్నా, నేచర్ అన్నా, క్యారెక్టరిస్టిక్స్ అన్నా ఒకటి. ఓకేనా? సో క్యారెక్టరిస్టిక్స్ ఇస్ నథింగ్ బట్ అడ్వాంటేజెస్ని డిసడ్వాంటేజెస్ని కలిపి చెప్పడమే ఫీచర్స్. ఇప్పుడు ఒక ఫోన్ గురించి మనం ఒక ఫోన్ యొక్క ఫీచర్స్ ఏంటంటే మనం అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కలిపి చెప్తాం. ఒక ఫోన్ ఇంత అవర్స్ బ్యాటరీ అనేది ఇస్తుంది, ఒక ఫోన్లో ఇది లూప్ హోల్ అనేది ఉంటుంది కదా. సేమ్ అలాగనే HRMలో అడ్వాంటేజెస్ని డిసడ్వాంటేజెస్ని కలిపి చెప్పడాన్ని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అని అంటాం. సో ఇందులో ఫస్ట్ వన్ ఏంటి, కాంప్రహెన్సివ్ మేనేజీరియల్ ఫంక్షన్. ఓకే, కాంప్రహెన్సివ్ మేనేజీరియల్ ఫంక్షన్ అనేది ఏంటంటే ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ లెవెల్స్ లైక్ మేనేజర్స్, సూపర్వైజర్స్, ఆఫీసర్స్, వర్కర్స్. ఈ HRM అనేది 100 టైప్స్ ఆఫ్ పీపుల్తోని
వర్క్ అవుతుంది అనమాట. మేనేజర్స్కి ఒక పర్టికులర్ ఎలా ఉండాలి, సూపర్వైజర్స్ ఎలా ఉండాలి, ఆఫీసర్స్ ఎలా ఉండాలి, వర్కర్స్ ఎలా ఉండాలి, అంటే ఒక ఆర్గనైజేషన్లో పనిచేసే ప్రతి ఒక్కరి గురించి హెచ్ఆర్ఎం అనేది మేనేజ్ చేస్తుంది. ఇట్ విల్ మేనేజ్ ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఇన్ అన్ బిజినెస్ ఆర్గనైజేషన్. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంది, people oriented is nothing but it discuss with the people, it deals with the people, ఇండివిజువల్స్ కానీ గ్రూప్ ఆఫ్ ది పీపుల్ కానీ, అంటే ఒక పర్టికులర్ ఎంప్లాయీ ఎలా ఉండాలనే దాని మీద డిస్కస్ చేస్తుంది హెచ్ఆర్ఎం. ఆల్సో ఒక టీమ్ ఎలా ఉండాలి, ఒక కంపెనీ ఎలా ఉండాలి, అంటే టుగెదర్నెస్తో కూడా ఇది ఏమంటారు గోల్స్ అనేది డిస్కస్ చేసి బెనిఫిటెడ్ ఉంటుంది. ఇది పీపుల్ ఓరియంటెడ్. థర్డ్ వన్ ఏంటి, టాస్క్ ఓరియంటెడ్ ఈజ్ నథింగ్ బట్ ఒక పర్టికులర్ ఫిక్సింగ్ ఎ టాస్క్. ఈరోజు మనం ఈ వర్క్ని కంప్లీట్ చేయాలి అని ఒక ఫిక్స్ అయ్యి ఒక టాస్క్ని కంప్లీట్ చేయడానికి, ఆ అచీవ్మెంట్ చేయడానికి వాట్ ఆర్ ద థింగ్స్ యూ నీడ్ టు డూ, వాట్ ఆర్ ద ప్రొసీజర్ యూ నీడ్ టు ఫాలో అనేది హెచ్ఆర్ఎం అనేది చెప్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక ఆర్గనైజేషన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందని అనుకోండి, ఆ ప్రాబ్లమ్ని వాట్ ఈస్ ద ప్రాపర్ సొల్యూషన్ అనేది కూడా ఈ టాస్క్ ఓరియంటెడ్లోనే హెచ్ఆర్ఎం అనేది చెప్తుంది. నెక్స్ట్ ఉంది ఫ్యూచర్ ఓరియంటెడ్ ఈజ్ నథింగ్ బట్ మనం ఫ్యూచర్లో అచీవ్ చేయాల్సిన గోల్ కోసం ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. దాన్ని హెచ్ఆర్ఎం హెల్ప్స్ ఇన్ అచీవింగ్ ద ఫ్యూచర్ గోల్స్. ఇప్పుడు మనం ఫ్యూచర్ గోల్స్ ఏంటంటే ఫ్యూచర్లో ఎగ్జామ్ రాయటానికి ప్రజెంట్ మనం ఏం చేస్తున్నాం, ప్రిపరేషన్ అనేది చేస్తున్నాము. ప్రజెంట్ వీఆర్ డూయింగ్ ద టాస్క్ ఓరియంటెడ్ ఫర్ ది ఫ్యూచర్ ఓరియంటెడ్ గోల్ రికగ్నిషన్ అంటాం. ఓకేనా, ఫ్యూచర్లో రిసీవ్ అవ్వాల్సిన ఓరియంటెడ్ ఒక పర్టికులర్ గోల్ కోసం అచీవ్ చేయడానికి కోసం ప్రజెంట్లో వెల్ మోటివేటెడ్ పర్సన్ మోటివేషన్ ఇవ్వడం కానీ, మన చేసే పనిలో ఏవైతే తప్పులు ఉన్నాయో, లూప్ హోల్స్ ఉన్నాయో, ఏవైతే బెనిఫిటెడ్ ఉన్నాయో అవన్నీ చెప్పడంనే హెచ్ఆర్ఎం అనేది అందులో కూడా హెల్ప్ అనేది చేస్తుంది. ఓకేనా. ఫిఫ్త్ వన్ ఏంటి, డెవలప్మెంట్ ఓరియంటెడ్. ఈ హెచ్ఆర్ఎం అనేది కన్సర్న్డ్ విత్ డెవలప్మెంట్ ఆఫ్ బోత్ ఆర్గనైజేషన్ యాజ్ వెల్ యాజ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఇండివిజువల్. ఈ హెచ్ఆర్ఎం అనేది ఒక ఆర్గనైజేషన్, ఒక కంపెనీని డెవలప్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఒక ఇండివిజువల్, అంటే అందులో వర్కర్ కానివ్వండి, ఎంప్లాయీ కానివ్వండి, ఎంప్లాయర్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి కూడా ఒక గోల్స్ని అచీవ్ చేయాల్సి ఏమంటారు డెవలప్మెంట్ అనేది ఈ హెచ్ఆర్ఎం ద్వారా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఎంప్లాయీ హార్డ్ వర్క్ చేస్తేనే బిజినెస్కి ప్రాఫిట్ వస్తుంది, బిజినెస్కి ప్రాఫిట్ వస్తే ఎంప్లాయీకి ఇన్సెంటివ్స్ కానీ శాలరీస్ కానీ ఆన్ టైం ఎక్స్ట్రా అనేది వచ్చేస్తుంది. సో బోత్ ఆర్ గెటింగ్ డెవలప్డ్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ వెన్ హెచ్ఆర్ఎం ఈస్ వర్కింగ్ కంటిన్యూస్లీ ఇన్ ద బోత్ ఆఫ్ ది పర్స్పెక్టివ్స్, దెన్ ఇట్ విల్ బి వర్క్అవుట్. ఓకే. సిక్స్త్ వన్ ఏంటి, గ్లోబల్ ఓరియంటెడ్. అంటే ఈ హెచ్ఆర్ఎం అనేది గ్లోబల్గా ఓరియంటెడ్. ప్రతి ఒక్క ఎంఎన్సీ ఆఫీసెస్ కానీ, ఎంఎన్సీ కంపెనీస్ కానివ్వండి, నార్మల్ చిన్న కంపెనీస్ కానివ్వండి, ప్రతి ఒక్క వాళ్ళు అంటే నార్మల్ ఒక టెలికాలర్ జాబ్ కానివ్వండి, ఒక విప్రో లాంటి కంపెనీస్ కానివ్వండి, ప్రతి ఒక్కరు హెచ్ఆర్ఎం అనేది వెల్ బీయింగ్ ప్రాక్టీస్ అనేది చేస్తున్నారు. అంటే మన ఇండియాలోనే కాక వేరే ఇతర కంట్రీస్లో కూడా గ్లోబల్గా ఇది అనేది స్ప్రెడ్ అయిపోయింది హెచ్ఆర్ఎం. ఓకే. నెక్స్ట్ వన్ అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ కంటిన్యూస్ ఈజ్ నథింగ్ బట్ హెచ్ఆర్ఎం అనేది ఒక కంటిన్యూస్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనమాట. అంటే ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి రానికి ఇంత వస్తే సరిపోతుంది అన్నట్టు కాదు. అంటే ఈ గోల్ కంప్లీట్ అయిపోతే హెచ్ఆర్ఎం అయిపోయినట్టు కాదు. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక ఆర్గనైజేషన్ ఎంతవరకు అయితే కేపబిలిటీ ఉంటుందో, ఎంతవరకు అయితే సర్వైవ్ అవుతుందో అంతవరకు ఈ హెచ్ఆర్ఎం అనేది ఇంపార్టెంట్. ఇట్ ఈజ్ నాట్ ఏ పులి స్టాప్. అంటే ఒక పర్టికులర్ పులి స్టాప్ అనేది ఉండదు. నువ్వు ఎంత డిగ్ చేస్తే అంత ఇన్ఫర్మేషన్ అనేది యూ విల్ గెట్ ఇట్ ఇన్ ద హెచ్ఆర్ఎం. హెచ్ఆర్ఎం ఈజ్ నథింగ్ బట్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఓకే. సో ఇది క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అనమాట. ఈ 7 గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్ ఏంటి, స్కోప్ ఆర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ హెచ్ఆర్ఎం. స్కోప్ అన్న సిగ్నిఫికెన్స్ అన్న ఒకటి. ఏంటంటే అకార్డింగ్ టు ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ కోల్కతా, ద స్కోప్ ఆఫ్ హెచ్ఆర్ఎం ఆర్ యాజ్ ఫాలోస్. అంటే అకార్డింగ్ టు దెమ్ ద స్కోప్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ పర్సనల్ ఆస్పెక్ట్ అంటే ఏంటంటే ఈ హెచ్ఆర్ఎం అనేది ఒక కంపెనీలో ప్లేస్మెంట్ కోసం, ఒక కంపెనీని ట్రాన్స్ఫర్ చేయాలన్నా, ఒక కంపెనీలో రిక్రూట్మెంట్ చేయాలన్నా, ఒక కంపెనీలో ఎవరైనా ఫైర్ చేయాలన్నా, ఒక కంపెనీలో ఎవరైనా ప్రమోషన్ చేయాలన్నా, ఒక కంపెనీకి ఏమైనా సెలెక్షన్ చేయాలన్నా
ఈ హెచ్ఆర్ఎం ఆస్పెక్ట్ అనేది యూస్ఫుల్ అవుతుంది. అది పర్సనల్ ఆస్పెక్ట్ కిందికి వస్తుంది. నెక్స్ట్ వెల్ఫేర్ ఆస్పెక్ట్. వెల్ఫేర్ ఆస్పెక్ట్ అంటే ఏంటంటే ఒక కంపెనీ, ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేసే వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీ ఇవ్వడం కానివ్వండి, ఒక కంపెనీలో ఆర్గనైజేషన్లో వర్క్ చేసే వాళ్ళకి రెస్ట్ రూమ్స్ ఇవ్వడం కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ అసిస్టెన్స్ ఇవ్వడం కానివ్వండి, మెడికల్ ఇన్సూరెన్స్. ఇప్పుడు మనం ఒక ఎంఎన్సీ కంపెనీ, ఇప్పుడు విప్రో, కాగ్నిజెంట్ ఇట్లాంటి కంపెనీస్లలో ఎంప్లాయీస్కి హెల్త్ ఇన్సూరెన్స్, క్యాబ్ ఫెసిలిటీ ఇట్లాంటివన్నీ వస్తాయి. ఎందుకు ఇస్తారు? వెర్ ఎంప్లాయీ ఫీల్స్ ఆల్ ద అసిస్టెన్స్. అంటే ఒక వర్కర్ మంచిగా వర్క్ చేయాలి అని అంటే తనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ మంచిగా ఉండాలి, లంచ్ రూమ్స్ అనేది ఉండాలి, ఏదైనా బెనిఫిట్స్ అనేది ఉండాలి. సో ఇట్లాంటివన్నీ కరెక్ట్గా ఉంటుంది, తనకి కూడా వర్క్ చేయాలని ఉంటుంది. వెన్ ఎంప్లాయీ ఈజ్ వర్కింగ్ వెరీ వెల్, then organization will leads into a profit. That's the thing. HRM needs to give the probable solutions to all these issues. అంటే దీనికోసం అంటే వాళ్ళకి గేమ్స్ రూమ్ అని అంటారు, స్లీపింగ్ రూమ్ అని అంటారు, మళ్ళీ ట్రిప్స్ వేస్తారు. ఇట్లాంటివన్నీ ఎందుకు చేస్తారు? వాళ్ళకి పైసలు ఎక్కువ చేస్తారా? అంటే ఎంప్లాయీ ఎంత కంఫర్టబుల్ వాళ్ళ వర్క్ లైఫ్ ఉంటే అంత కంటిన్యూస్గా, అంత కన్సిస్టెంట్గా వర్క్ చేస్తారనే ఒక ఇంటెన్షన్తోనే ఇవన్నీ చేస్తారనమాట. ఓకేనా? అండ్ థర్డ్ అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ఇండస్ట్రియల్ రిలేషన్ ఆస్పెక్ట్. ఇండస్ట్రియల్ రిలేషన్ ఆస్పెక్ట్ అంటే ఏంటి అని అంటే కలెక్టివ్ బార్గెనింగ్. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. కలెక్టివ్ బార్గెనింగ్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఆర్గనైజేషన్లో ఒక ఎంప్లాయీకి, ఒక ఎంప్లాయర్కి గొడవలు రావడం సహజం. ఓకే, యాజ్ వీఆర్ హ్యూమన్స్ వీ విల్ గెట్ సమ్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ఈచ్ అదర్. సో అట్లాంటి టైంలలో కూర్చొని మాట్లాడితే ఏంటంటే మెనీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ విల్ గెట్ ఆన్ అండ్ దేర్ సొల్యూషన్స్ అనమాట. ఓకేనా? ఇఫ్ అన్ ఎంప్లాయీ ఈస్ గెటింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, తను ఏం చేయాలి? హెచ్ఆర్తో కానివ్వండి, వాళ్ళకున్న సూపర్వైజర్తో కానివ్వండి, ప్రాబ్లమ్ని సార్ట్ అవుట్ చేసుకుంటే ఏమవుతుందంటే మెనీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ది ఎంప్లాయీస్ ఇన్ ద ఆర్గనైజేషన్ విల్ గెట్ రెడ్యూస్డ్ అనమాట. దాన్ని ఇండస్ట్రియల్ రిలేషన్ ఆస్పెక్ట్స్ అంటాం, దాన్ని కలెక్టివ్ బార్గెనింగ్ అంటాం. ఓకేనా? నెగోసియేషన్స్ కానివ్వండి, డిసిప్లినరీ యాక్షన్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ డీల్ చేసేది ఇండస్ట్రియల్ రిలేషన్ ఆస్పెక్ట్. ఒక హెచ్ఆర్ఎంలో ఇన్ని డివిజన్స్ ఉన్నాయి. ఏ డివిజన్ ఏ ఆస్పెక్ట్ కిందకి వస్తుంది? పర్సనల్లో ఏ ఆస్పెక్ట్ వస్తుంది, వెల్ఫేర్లో ఏమొస్తుంది, ఇండస్ట్రియల్ రిలేషన్స్లో ఏమొస్తుంది అనేది మీరు చూసుకోవాలి. ఓకే? అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హెచ్ఆర్ఎం. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హెచ్ఆర్ఎం అంటే ఏంటంటే సేమ్ ఇంతవరకు మనం ఏమైతే డిస్కస్ చేస్తున్నామో దాన్ని మీరు ఓన్గా రాసేయచ్చు. ఓకేనా? ఎలా అంటే టు డెవలప్ అండ్ మెయింటైన్ ఎథికల్ పాలసీస్ అండ్ బిహేవియర్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ద ఆర్గనైజేషన్. అంటే ఒక కంపెనీలో ఏదైనా పాలసీస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఇన్సైడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఎలా పాటించాలి, అవుట్ సైడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఎలా పాటించాలి, వెదర్ ఇట్ ఈస్ ద హెచ్ఆర్ ఆర్ ఎంప్లాయీ ఆర్ ఎంప్లాయర్ ఎనీబడీ అనేది ఈ హెచ్ఆర్ఎం అనేది చెప్తుంది. నెక్స్ట్ వన్ ఏంటి? హీ డెవలప్ అండ్ మెయింటైన్ హై మోరల్ అండ్ కార్డినల్ రిలేషన్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. అవునా? కోఆర్డినేషన్ బిట్వీన్ ఈచ్ అదర్ అనేది వస్తుంది. ఏవైనా ఆర్గనైజేషన్ ఈజ్ అ హెల్దీ, దెన్ ప్రాఫిట్ విల్ ఇంక్రీజ్. అది ఎప్పుడు ఉంటుంది? కోఆర్డినేషన్ ఉన్నప్పుడు, ఒక పర్సన్ టు పర్సన్కి కోఆర్డినేషన్ ఉన్నప్పుడు అది వర్కౌట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ టు మెయింటైన్ ఏ గుడ్ క్వాలిటీ ఆఫ్ వర్క్ లైఫ్. QWL అంటే క్వాలిటీ ఆఫ్ వర్క్ లైఫ్, which means and makes the people to get attracted towards the organization. ఇక్కడ ఇది చూడండి, అట్రాక్టెడ్ అంటున్నారు. అంటే మన యొక్క వర్క్ స్పేస్ మంచిగా, కామ్గా, పీస్ఫుల్గా ఉందంటే ఎంప్లాయీ ఏమవుతారు? అట్రాక్ట్ అవుతారు. డైలీ జాబ్కి రావాలనిపిస్తుంది, డైలీ వర్క్ చేయాలనిపిస్తుంది. సో అట్లా ఉన్నప్పుడు ఇది మెయింటైన్ అనేది చేస్తుంది. టు మేనేజ్ అండ్ చేంజ్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇండివిజువల్, గ్రూప్స్, ఆర్గనైజేషన్ అండ్ సొసైటీ. సో ఇది కూడా వన్ థింగ్. ఫిఫ్త్ వన్ ఏంటి? టు ఇంక్రీజ్ ద జాబ్ సాటిస్ఫాక్షన్ అండ్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఆఫ్ ది పర్సన్ బై ఎంకరేజింగ్ దెమ్ టు రియలైజ్ దర్ పొటెన్షియల్. అంటే ఒక ఎంప్లాయీకి తనలో ఉన్న క్వాలిటీస్, తనలో ఉన్న పొటెన్షియాలిటీని తెలుపుతుంది హెచ్ఆర్ఎం అనేది. ఒక ఎంప్లాయీ యొక్క ఇన్నర్ టాలెంట్ ఏంటి అనేది డిగ్ చేసేది ఈ హెచ్ఆర్ఎం అనేది, కీ రోల్ అనేది మెయింటైన్ చేస్తుంది. సిక్స్త్ వన్ ఏంటి? టు డెవలప్ అండ్ మెయింటైన్ మోటివేటింగ్, ప్రొడక్టివ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్టింగ్ వర్కింగ్ రిలేషన్షిప్ అమాంగ్ ఆల్ ఆర్గనైజేషనల్ మెంబర్స్. అంటే ఒక పర్సన్, ఒక ఆర్గనైజేషన్లో 10 మంది ఉన్నప్పుడు ఒక్కొక్కరు
సెల్ఫ్ రెస్పెక్ట్తోని డిసిప్లిన్తోని ఒక రిలేషన్షిప్ అనేది ఒక పాజిటివ్ అండ్ హెల్దీ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయడానికి ఈ హెచ్ఆర్ఎం అనేది యూస్ఫుల్ అవుతుంది. ఇది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హెచ్ఆర్ఎం. గాట్ ఇట్. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ హెచ్ఆర్ఎం. ఇక్కడ నేను మోస్ట్లీ ఈ ఫ్లో చార్ట్ అనేది డ్రా చేశాను. వై? బికాస్ ఆన్సర్ అనేది మీకు మెటీరియల్లో ఉంటుంది. ఇప్పుడు ఫ్లో చార్ట్లో నేను ఉన్న ఆబ్జెక్టివ్స్ అనేది లైక్ ఏమైతే ఫంక్షన్స్ ఉన్నాయో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీరు బుక్లో చూసి నేర్చుకోండి. ఫంక్షన్స్ ఆఫ్ హెచ్ఆర్ఎం అనేది 2 టైప్స్ డివైడ్ అయింది. ఒకటి ఆపరేటివ్ ఫంక్షన్స్ అండ్ ఇంకొకటి మేనేజ్మెంట్ ఫంక్షన్స్. మేనేజ్మెంట్ ఫంక్షన్స్ వి ఆల్రెడీ నో. ఓకే, ఫ్రమ్ డిగ్రీ నుంచి మనం చదువుకుంటున్నాం. ప్లానింగ్, ఆర్గనైజింగ్, కోఆర్డినేటింగ్, డైరెక్టింగ్, కంట్రోలింగ్, స్టాఫింగ్, రిపోర్టింగ్, బడ్జెటింగ్, ఇట్లా చాలా ఉంటాయి. హెన్రీ ఫయల్స్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇట్లాంటివి అని. సో ఆ మేనేజ్మెంట్ ప్లానింగ్ అంటే ఏంటి? ప్లానింగ్ అంటే ఏంటి? ఫస్ట్ గోల్ ఏంటి ఒక హెచ్ఆర్ఎం అంటే ప్లానింగ్. మనం ఒక పని చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం? ప్లానింగ్ చేసుకుంటాం. తర్వాత దాన్ని ఆర్గనైజ్ చేస్తాం. తర్వాత ఎట్లా చేయాలో చెప్తాం. డైరెక్టింగ్, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్లో ఒక ప్లాన్ చేసుకున్నాం, దాని ఎంప్లాయీస్కి ఆర్గనైజ్ చేసినాం. ఈ వర్క్ ఈయన, ఈయన వర్క్ ఈయన. డైరెక్టింగ్ అంటే ఆ వర్క్ని ఎలా చేయాలని చెప్పినాం. కంట్రోలింగ్ అంటే ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారో లేదా అనేది కంట్రోల్ చేయడంలో ఈ మేనేజ్మెంట్ ఫంక్షన్స్ అనేది ఉంటుంది. ఆపరేటివ్ ఫంక్షన్స్లో మొత్తం 4 టైప్స్ ఉంటాయి. అందులో ఏంటి అని అంటే అక్విజిషన్ ఒకటి, డెవలప్మెంట్ ఒకటి, ఇంటిగ్రేషన్, మెయింటెనెన్స్ అండ్ కంపెన్సేషన్. టోటల్ 5 ఉంటాయి. అక్విజిషన్లో మొత్తం మీకు మళ్ళీ ఉంటాయి. జాబ్ అనాలిసిస్ కానివ్వండి, రిక్రూట్మెంట్ కానివ్వండి, సెలెక్షన్ కానివ్వండి, ట్రాన్స్ఫర్ కానివ్వండి, హెచ్ఆర్పి అంటే హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్ కానివ్వండి, ప్లేస్మెంట్, ప్రమోషన్ అండ్ డిమోషన్, ఇండక్షన్, ఇట్లాంటి అన్ని డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ఈ పర్టికులర్ కేటగిరీలో ఇవి రావట్లే, ఇవే వస్తాయని గుర్తు పెట్టుకోకపోతే ఏం చేయండి అంటే ఏవైనా మీకు నచ్చిన దాంట్లో ఏవైనా ఒక 7-8 నేర్చుకోండి ఫంక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేటివ్ ఫంక్షన్స్, మేనేజ్మెంట్ ఫంక్షన్స్. ఆపరేటివ్ ఫంక్షన్స్లో 5 ఉంటాయి, మేనేజ్మెంట్ ఫంక్షన్స్లో 5 ఉంటాయని మెన్షన్ చేశాక మేనేజ్మెంట్ ఆల్రెడీ మీకు వచ్చు కాబట్టి అవి ఎక్స్ప్లెనేషన్ చేయండి. ఆపరేటివ్ ఫంక్షన్స్లో ఏం చేయండి అంటే ఏవైనా ఒక 5 to 6 గుర్తుపెట్టుకోండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ అనాలిసిస్ కానివ్వండి, కలెక్టివ్ బార్గెనింగ్ యూ ఆల్రెడీ నో, హెచ్ఆర్ ఆడిట్ అంటే ఏంది, హెచ్ఆర్ అకౌంటింగ్ అంటే ఏంది. అట్లా ఒక 5 మీకు ఇష్టం వచ్చినవి నేర్చుకొని దాని పర్టికులర్ దాని గురించే రాసి సరిపోతుంది. 8 మార్క్స్ ఆన్సర్కి మినిమం 2 sides. 2 sides అంటే ఇదొక సైడ్ అండ్ ఇదొక సైడ్. మినిమం 2 sides, మ్యాక్సిమం 3 or 4 sides మీ ఇష్టం అదిగా. ఓకేనా. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ కాంపిటేటివ్ ఛాలెంజెస్ ఆఫ్ హెచ్ఆర్ఎం. ఒక హెచ్ఆర్ఎంకి ఏంటి కాంపిటీషన్ ఉన్న ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి అనేది ఇది. ఫస్ట్ వన్ ఏంటి? గ్రోత్ ఇన్ ఎంప్లాయీ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పెక్టేషన్. యాజ్ ఇన్ ద ప్రజెంట్ జనరేషన్ అండ్ ద టెక్నాలజీ, ఎంప్లాయీ ఎంత ఎడ్యుకేటెడ్ పర్సన్ అయితే అంత ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ డిగ్రీ కంప్లీట్ అయిన పర్సనే 20 to 25,000 శాలరీ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఒక పర్సన్ పిహెచ్డి అలా కంప్లీట్ అయిన వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ అనేది పెంచుకుంటారు కదా. ఆ ఎక్స్పెక్టేషన్స్కి మన వర్క్ ఉందా, ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఆర్గనైజేషన్ వర్క్ అవుతుందా లేదా అనేది ఇది ఒక పెద్ద ఛాలెంజ్ ఆఫ్ హెచ్ఆర్ఎం. Got it? Today, the workforce is better educated with high motivations and have more expectations about equality and fair dealings at work. Nowadays, ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి ఒక్క ఎంప్లాయీకి అజెండా అనేది తెలుసు, ప్రాపగండా ఏముంటుంది అనేది తెలుసు, ఎవ్రీథింగ్ దే విల్ గెట్ టు నో. సో ఆఫ్టర్ మన అందరికీ తెలుసు యాజ్ ఆఫ్ నౌ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెలికాలింగ్ ఒక స్మాల్ కంపెనీ అదొక ఫేక్ కంపెనీ అని నాకు ఈజీగా తెలిసిపోతుంది. మీన్స్ అంటే టెక్నాలజీ ఇంక్రీజ్ అయినప్పుడు అంటే నార్మల్గా మన చాలా లైక్ డిగ్రీ వాళ్ళకి అంత తెలిసినప్పుడు అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వెన్ యూ హ్యావ్ మోర్ ఎక్స్పీరియన్స్ అండ్ మోర్ స్టడీస్ యూ విల్ హ్యావ్ మోర్ ఎక్స్పెక్టేషన్స్. ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఈ హెచ్ఆర్ఎం అనేది రీచ్ అవుట్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ ఛాలెంజ్, కాంపిటేటివ్ ఛాలెంజ్. సెకండ్ వన్ ఏంటి? చేంజింగ్ డెమోగ్రఫీస్ అండ్ లైఫ్ స్టైల్ ఆఫ్ వర్క్ ఫోర్స్. చేంజింగ్ డెమోగ్రాఫిక్ అండ్ లైఫ్ స్టైల్స్ ఆఫ్ వర్క్ ఫోర్స్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న దాంట్లో ఉమెన్ ఎంప్లాయీస్ వర్కౌట్ చేస్తున్నారు, అవునా. నెంబర్ ఆఫ్ యంగ్ ఎంప్లాయీస్ అనేది ఉంటున్నారు, నెంబర్ ఆఫ్ యంగ్ మదర్స్, వర్కింగ్ మదర్స్, లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే మన పాత కాలంతో కంపేర్ చేసుకుంటే యాజ్ ఆఫ్ నౌ దిస్ ఆల్ న్యూ టెక్నిక్స్ వేర్ యాడెడ్, రైట్. ఇఫ్ ఇట్ ఈస్ యాడెడ్ మీన్స్ హెచ్ఆర్ఎం అనేది ఇవన్నీ సార్ట్అవుట్ చేస్తుందా లేదా, ఒక ఉమెన్ ఎంప్లాయీకి ఏం బెనిఫిట్స్ ఇస్తుంది, ఒక యంగ్ ఎంప్లాయీస్కి ఏం బెనిఫిట్ ఇస్తున్నారు, వర్కింగ్ మదర్స్కి ఏం బెనిఫిట్ ఇస్తున్నారు, ఒక లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్కి ఏం బెనిఫిట్ ఇస్తున్నారు,
గాట్ ఇట్. సో ఇవన్నిటిని మనం హ్యాండిల్ చేసుకునేటట్టుగా ఉండాలి ఈ హెచ్ఆర్ఎం అనేది. గాట్ ఇట్. నెక్స్ట్ ఆర్గనైజేషనల్ రీస్ట్రక్చరింగ్ ఆర్ కార్పొరేట్ రీఆర్గనైజేషన్ అంటే ట్రాన్స్ఫర్ టు న్యూ ప్లేసెస్ కానివ్వండి, చేంజెస్ ఇన్ కంపెన్సేషన్ అండ్ బెనిఫిట్స్, పాసిబిలిటీ ఆఫ్ చేంజ్ ఇన్ నేచర్, చేంజ్ ఇన్ కార్పొరేట్ కల్చర్. ఓకే, కార్పొరేట్ కల్చర్లో ఇప్పుడు చేంజెస్ అనేది వచ్చేసినాయి చెప్పినగా ఇంతకు ముందుగా ఏమవుతుండే వర్క్ ఇల్లులే ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో కార్పొరేట్ కల్చర్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు నైట్ టైం చేసే వాళ్ళకి మోస్ట్లీ దే విల్ హ్యావ్ మోర్ బెనిఫిట్స్ కంపేర్డ్ టు ది డే టైమ్ వర్కర్స్, రైట్? సో ఇట్లాంటి కల్చరల్ చేంజెస్ అయినప్పుడు ఈ హెచ్ఆర్ఎం అనేది వెదర్ ఇట్ ఈస్ బ్యాలెన్సింగ్ ఆర్ నాట్ అనేది చూసుకోవాలి. నెక్స్ట్ టెక్నాలజికల్ చేంజెస్. యాజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ సెడ్, టెక్నాలజీ చేంజ్ అవుతున్నప్పుడు ఈ హెచ్ఆర్ఎం అనేది లైక్ రోబోటిక్స్ కానివ్వండి, కంప్యూటరైజేషన్ కానీ, ముందుగా మాన్యువల్ వర్క్ ఉంటుండే, పేపర్ వర్క్. ఇప్పుడు ఏమైంది, టాలీ, .ERP ఇట్లాంటి వేరియస్ MS Excel ఇట్లాంటి కంప్యూటరైజ్డ్ వర్క్ని యూజ్ చేసుకున్నాం టు ఓవర్కమ్ ది ప్రాబ్లమ్ ఆఫ్ వర్క్ లైఫ్. ఓకేనా? ఇప్పుడు నార్మల్గా మాన్యువల్గా రాసుకోవడం కన్నా కంప్యూటర్లో వితిన్ ఒక క్లిక్ చేస్తే అంతా అప్డేట్ అయిపోతుంది, అది బెటరా? సో టెక్నాలజీ అనేది చేంజ్ అయింది. ఆ టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకుంటుందా లేదా అనేది ఈ హెచ్ఆర్ఎం యొక్క మెయిన్ ఛాలెంజ్. ఫిఫ్త్ వన్ ఏంటి అంటే ఎకనామిక్ కండిషన్స్ అండ్ కంపెన్సేషన్. ఎకనామిక్ కండిషన్స్ అండ్ కంపెన్సేషన్ ప్లేస్ ఎ కీ అండ్ గ్రేట్ ఛాలెంజ్ ఆఫ్ హెచ్ఆర్ఎం అనమాట. సో ఏంటంటే మన హెచ్ఆర్ మేనేజర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఫ్లెక్సిబిలిటీగా స్ట్రాటజీస్ని మెయింటైన్ చేస్తున్నారా? అవును, ఒక హెచ్ఆర్ డమ్ ఉంటే, ఒక మేనేజరే లేజీగా ఉంటే వాళ్ళ కింద పనిచేసే టీం ఎలా యాక్టివ్నెస్గా ఉంటుంది, వాళ్ళ యొక్క వర్క్ ఏదైతే ఉందో వర్క్ ప్రోగ్రామ్ అనేది ఎలా ఇంక్రీజ్ అవుతుంది అనేది ఇది ఒక చూసుకోవాల్సిన విషయం ఒక హెచ్ఆర్ఎంకి. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి అచీవింగ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అచీవింగ్ అంటే ఏంటంటే మన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియోలో హై కాంపిటీషన్ అనేది ఉంది, అవునా కదా? ప్రతి ఒక్క ఫీల్డ్, వెదర్ ఇట్ ఈస్ ఎ యూట్యూబ్, వెదర్ ఇస్ ఎ క్లాస్ రూమ్, వెదర్ ఇట్ ఈస్ ఎ స్టడీస్, వెదర్ ఇట్ ఈస్ ఎ సినిమా, ప్రతి ఒక్క దాంట్లో కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో ఆ ప్రతి ఒక్క కాంపిటీషన్లో మనం ఒక ప్రజెంట్ ఒక దాన్ని యూనిక్ దాన్ని అట్రాక్ట్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 కంపెనీస్ ఉన్నాయి, ఒక 5 షాప్స్ ఉన్నాయి. 5 షాప్స్లలో సేమ్ ప్రోడక్ట్ అమ్ముతున్నారు, సేమ్ లెవెల్ ఆఫ్ కస్టమర్స్ వస్తున్నారు. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని సేల్ చేయాలంటే ఏం చేయాలి? నువ్వు ఫ్రీ గిఫ్ట్స్ ఇవ్వడం కానివ్వండి, క్వాలిటీని మంచిగా మెయింటైన్ చేయడం కానివ్వండి, కూపన్స్ ఇవ్వడం కానివ్వండి, రిటర్న్ బ్యాక్ ఏదైనా గిఫ్ట్ కార్డ్ ఇవ్వడం కానివ్వండి, ఇట్లాంటివన్నీ మెన్షన్ చేసినప్పుడు ఏమవుతుందనంటే నీ యొక్క ప్రాఫిట్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఒక ఆర్గనైజేషన్లో. సో ఇట్లాంటి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అచీవ్ చేసినవా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ సెవెంత్ వన్ గ్లోబలైజేషన్. యాజ్ ఐ హ్యావ్ ప్రీవియస్లీ వీ హ్యావ్ డిస్కస్ ను, ఇప్పుడు ప్రజెంట్ హెచ్ఆర్ఎం అనేది గ్లోబలైజ్డ్గా అంటే త్రూ అవుట్ ద కంట్రీస్, త్రూ అవుట్ ద వరల్డ్ ఇది అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టెక్నాలజీలోనే ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నప్పుడు ఇంకొక అప్కమింగ్ ఇయర్స్లో ఇంకా చాలా టెక్నాలజీ అనేది అడాప్ట్ అవుతుంది. సో ఆ అడాప్ట్ అయ్యేదాన్ని మనం అన్నిటినీ రిక్వైర్మెంట్ బ్యాలెన్సింగ్ చేస్తున్నామా లేదా అనేది ఒక పెద్ద ఛాలెంజ్ ఆఫ్ హెచ్ఆర్ఎం. గాట్ ఇట్. నెక్స్ట్ వన్ అండ్ ద లాస్ట్ వన్, అవుట్సోర్సింగ్ ఆఫ్ హెచ్ఆర్ యాక్టివిటీస్. అవుట్సోర్సింగ్ ఆఫ్ హెచ్ఆర్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే in the current scenario many of the organizations are outsourcing like recruitment కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి, ట్రైనింగ్ కానివ్వండి, ఇవన్నీ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అనే వాళ్ళకు ఒక పెద్ద బర్డెన్, పెద్ద ఛాలెంజ్. అది బర్డెన్ కాదు, ఛాలెంజ్. అంటే కరెక్ట్ ఎంప్లాయీస్ని మనం హైర్ చేసుకుంటున్నామా, వాళ్ళ స్కిల్స్కి తగ్గట్టు మన ఆర్గనైజేషన్లో వాళ్ళు వర్తా కాదా అని చూడడానికి బిగ్ ఛాలెంజ్ అనమాట. ఈ హెచ్ఆర్ఎం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ టు ప్రూవ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అ మేనేజర్ ఆఫ్ హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజర్. ఓకే, సో ఇది కాంపిటేటివ్ ఛాలెంజెస్ ఆర్ ఇంటిగ్రేటెడ్ కాంపిటేటివ్ ఛాలెంజెస్ ఆఫ్ హెచ్ఆర్ఎం, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఓకే, ఈ యొక్క క్వశ్చన్లో అన్ని టాపిక్స్ అనేది మనం డిస్కస్ చేసేసినాం. సెకండ్ అండ్ ద లాస్ట్ క్వశ్చన్ ఈజ్ రైట్ ఇన్ డీటెయిల్ అబౌట్ ది ఇంటిగ్రేటెడ్ మోడల్స్ ఆఫ్ హెచ్ఆర్ఎం. ఇప్పుడు స్టేక్ హోల్డర్స్ అన్న అండ్ ఇంటిగ్రేటెడ్ మోడల్స్ అన్న ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వకండి.
ప్రజెంట్ ఉన్న జనరేషన్స్లో, ప్రజెంట్ ఉన్న థింగ్స్లో మెనీ ఆఫ్ ది ఎంప్లాయీస్ కానివ్వండి, ఎంప్లాయీస్కి ఆర్గనైజేషన్కి ఒక స్ట్రాటజిక్ రిలేషన్షిప్ అనేది ఉంది. స్ట్రాటజిక్ రిలేషన్షిప్ ఈజ్ నథింగ్ బట్ కాన్స్టెంట్ రిలేషన్షిప్. అంటే వాళ్ళ యొక్క రిలేషన్షిప్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, అవునా, చేంజెస్ ఏమవ్వవు. అకార్డింగ్ టు దిస్ మోడల్, ద గోల్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ ఆర్ సెట్ బేస్డ్ ఆన్ ద స్టేక్ హోల్డర్స్, డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్. స్టేక్ హోల్డర్స్ ఇస్ నథింగ్ బట్ ఒక ఆర్గనైజేషన్స్లో ఎంతమంది అయితే ఇన్వాల్వ్ అయి ఉంటారో వాళ్ళని మనం స్టేక్ హోల్డర్స్ అంటాం. ఒక ఆర్గనైజేషన్ గోల్ ఏంటి అని అంటే వాళ్ళందరినీ సాటిస్ఫై చేసేటట్టుగా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలి అని అంటే మనం అందరం స్టేక్ హోల్డర్స్. ఇప్పుడు ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నాను, మన వీడియో ఒక మెయిన్ గోల్ ఏంటి అని అంటే టు అండర్స్టాండ్ ద యూనిట్ నెంబర్ 1 కాన్సెప్ట్ ఆఫ్ హెచ్ఆర్ఎం. Okay, to understand this concept of HRM, I am working here, YouTube is using here, means YouTube is also there, you people are watching, you people are also there, we are all called as a stakeholders. అంటే ఇప్పుడు నాకు గోల్ ఏంటి, యూనిట్ 1 అర్థం చేసుకోవాలి, దట్ ఈస్ మై గోల్. ఎందుకనంటే ఆర్గనైజేషన్ యొక్క ఏమంటారు దాన్ని, ఆర్గనైజేషన్ యొక్క వర్డ్ గుర్తుకు రావట్లేదు, ఆర్గనైజేషన్ యొక్క మోటో అనుకోండి, మోటో లైక్. ఇప్పుడు మీ అందరికీ యూనిట్ నెంబర్ 1 ఎక్స్ప్లెనేషన్ కావాలి కాబట్టి నేను వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా వదిలేసి నేను బాహుబలి స్టోరీ చెప్తే మీరు వీడియో చూస్తారా? మీన్స్ మై గోల్స్ ఆర్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ వేర్ సెట్, అంటే ఎప్పుడు సెట్ అవుతుందని అంటే బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్స్, బేస్డ్ ఆన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్. కరెక్ట్ కదా? ఇప్పుడు ఇందులో ఫస్ట్ వన్ ఎవరు? కస్టమర్స్. కస్టమర్స్ అంటే కస్టమర్స్కి ఏం కావాలి, కస్టమర్కి ఒక ప్రోడక్ట్ అనేది బెస్ట్ క్వాలిటీలో ఉండాలి, యాజ్ వెల్ యాజ్ లో కాస్ట్లో ఉండాలి. ఇప్పుడు ఈ పెన్ను నాకు మంచి క్వాలిటీగా ఉండాలి, యాజ్ వెల్ యాజ్ చాలా తక్కువ ప్రైస్లో దొరకాలి. ఒక కస్టమర్ ఊహిస్తాడు అది, డిఫరెంట్ థింగ్స్. గవర్నమెంట్ ఏమనుకుంటుంది, బిజినెస్ టు బి రెస్పాన్సిబుల్ కార్పొరేట్ సిటిజన్. అంటే కార్పొరేట్ సిటిజన్ అంటే ఏంటంటే నీ యొక్క ప్రజెంట్ ఉన్న ఆర్గనైజేషన్కి కరెక్ట్గా ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి కట్టాలి. అది గవర్నమెంట్ యొక్క స్ట్రాటజీ అండ్ గవర్నమెంట్ యొక్క ఇంట్రెస్ట్. అది షేర్ హోల్డర్స్ ఏం చేస్తారు, హయ్యర్ ప్రాఫిట్స్ అండ్ మ్యాక్సిమైజేషన్. అంటే నీ యొక్క కంపెనీకి నుంచి అమ్మిన దాన్ని బట్టి నీకు ఎక్కువగా ప్రాఫిట్స్ రావాలని స్టేక్ హోల్డర్స్, షేర్ హోల్డర్స్ అనుకుంటారు. షేర్ హోల్డర్స్ నథింగ్ బట్ హూ ఈస్ టేకింగ్ యువర్ షేర్స్. వాళ్ళు ఆఫ్ కోర్స్ నేను నీ మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు నేను ఏమనుకుంటా, నీకు ఎక్కువ కంపెనీకి ఎక్కువ లాభాలు రావాలి. వెన్ యూ విల్ గెట్ మోర్ ప్రాఫిట్స్, ఐ విల్ డిజైర్ మోర్ ప్రాఫిట్స్ ఇన్ మై ఫ్యూచర్ ఆల్సో. అది నెక్స్ట్ ఎంప్లాయీస్ ఏమనుకుంటారు, క్వాలిటీ ఆఫ్ వర్క్ లైఫ్ ఉండాలి, మంచిగా బెస్ట్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్స్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి పే ఆఫ్ కానివ్వండి, ఇన్సెంటివ్స్ కానివ్వండి, వర్కింగ్ అవర్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ మంచిగా పెట్టినప్పుడు ఎంప్లాయీస్ అది అనుకుంటారు. జనరల్ పబ్లిక్ ఏమనుకుంటారు, ఎథికల్ అండ్ సోషల్ రెస్పాన్సిబుల్ మేనర్. అంటే నీ యొక్క ఏదైతే ఆర్గనైజేషన్ కానివ్వండి, ఏదైతే థింగ్ ఉందో అది కొంచెం నీట్గా ఎథికల్గా ఉండాలి. ఓకే, ఫ్రాడ్ లాంటివి ఏం చేయకుండా, అది జనరల్ పబ్లిక్ అనేది థింక్ చేస్తారు. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏమనుకుంటారు, స్పీడీ రికవరీ ఆఫ్ యువర్ లోన్స్ అండ్ విత్ ఇంట్రెస్ట్. ఇప్పుడు నువ్వు బ్యాంకులకైనా ఒక 10 లక్షలు లోన్ తీసుకున్నావు, బ్యాంక్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏముంటుంది, ఈ లోన్ వాళ్ళు జల్దీ క్లియర్ అవుట్ చేసేయాలి అలాంగ్ విత్ ద ఇంట్రెస్ట్. గాట్ ఇట్? అది వాళ్ళ ఇంటెన్షన్ కూడా సాటిస్ఫై చేయాలి మనం, బికాజ్ దే ఆర్ ఆల్సో ఇన్వాల్వింగ్ ఇన్ అ బిజినెస్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ 7th వన్, సప్లయర్స్ అండ్ వెండర్స్. దే ఎక్స్పెక్ట్ ఏం చేస్తారంటే, సప్లయర్స్ కానీ వెండర్స్ కానీ ఏం చేస్తారంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఈ యొక్క వర్క్ అనేది లాంగ్ టర్మ్లో ఉండాలి. ఒక 5 years కానీ 10 years కానీ, అంటే వాళ్ళకి వర్క్ దొరుకుతున్నట్టు కదా, అవునా కదా? వాళ్ళు ఏమనుకుంటారు, లాంగ్ టర్మ్ వర్క్ లైఫ్ అనేది వాళ్ళు ఉండాలి అని అనుకుంటారు. అంటే ఎంప్లాయీస్ కానివ్వండి, కస్టమర్స్ కానివ్వండి, షేర్ హోల్డర్స్ కానివ్వండి, సప్లై అండ్ వెండర్స్ కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, వీళ్ళందరూ ఎవరు? స్టేక్ హోల్డర్స్. ఒక్కొక్క ఆర్గనైజేషన్ యొక్క గోల్ అనేది వీళ్ళందరి ఇంట్రెస్ట్ని సాటిస్ఫై చేసే రకంగా ఉండాలి. దట్ ఈస్ ద మెయిన్ ఇంటిగ్రేటెడ్ మోడల్ ఆఫ్ హెచ్ఆర్ఎం. ఓకే, సో దాని గురించి ఈ పారాగ్రాఫ్ అనేది నేను రాశాను. ఓకేనా? బై టేకింగ్ ద కన్సిడరేషన్ ఆల్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్, ద గోల్స్ అండ్ స్ట్రాటజీస్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్స్ ఆర్ డెవలప్డ్. గాట్ ఇట్? సో ఇది
సెకండ్ ఆన్సర్ అండ్ ద లాస్ట్ ఆన్సర్. ఇది ఒక ఫ్లో చార్ట్. అంటే ఆర్గనైజేషన్లో ఎన్విరాన్మెంటల్ ఉండదు. ఎన్విరాన్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా నువ్వు హెచ్ఆర్ఎం అనేది కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఇంటర్నల్లో ఇన్సైడ్ ద ఆర్గనైజేషన్, అవుట్ సైడ్ ద ఆర్గనైజేషన్. ఇన్సైడ్ ద ఆర్గనైజేషన్ అంటే నీ యొక్క ప్రోడక్ట్ని మంచిగా డెవలప్ చేసి ఉండాలి. అవుట్ సైడ్ అంటే మార్కెటింగ్ కూడా మంచిగా చేయాలి, అడ్వర్టైజ్మెంట్ ఇట్లాంటివన్నీ. అవునా? ఆర్గనైజేషన్, స్ట్రాటజిక్ హెచ్ఆర్ఎం అండ్ లాస్ట్ వన్ ఇస్ ఫంక్షన్స్ ఆఫ్ హెచ్ఆర్ఎం. ఫంక్షన్స్ ఆఫ్ హెచ్ఆర్ఎం వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. అవే ఇక్కడ కాపీ పేస్ట్ చేయాలి అంటే ఇదే ఫ్లో చార్ట్ ఇట్లా డ్రా చేసినా సరిపోతుంది. గాట్ ఇట్? లాంగ్ అలా అయితే ఇవి నేర్చుకోండి, సరిపోతుంది. నౌ వీ విల్ డిస్కస్ షార్ట్ క్వశ్చన్స్. ఓకే, మోస్ట్లీ మనం లాంగ్ ప్రిపేర్ అయినాం కాబట్టి షార్ట్ చదవకపోయినా పర్లేదు, బట్ సిఆర్లో ఏవైతే ఉన్నాయో మనం చెప్తాం. డిఫైన్ హెచ్ఆర్ఎం వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ లాంగ్. Objectives of HRM we have already discussed. Scope of HRM we have already discussed. Got it? HRIS ఇది ఇంపార్టెంట్. HRIS అంటే ఏంటంటే HRIS స్టాండ్స్ ఫర్ హ్యూమన్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. అంటే ఇక్కడ మనకి ఈజీగా తెలిసిపోతుంది, ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుంది, దాన్ని HRIS అంటాం. ఓకే, అసెంబ్లింగ్, ఆర్గనైజింగ్, ప్రాసెసింగ్ ఆఫ్ అ కమ్యూనికేటింగ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఆఫ్ HRM. అంటే ఈ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అనేది ఏం చేస్తుంది అని అంటే దేనికి హెల్ప్ అవుతుందంటే ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ ఇన్ హెచ్ఆర్ డెసిషన్ మేకింగ్. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్లో ఒక డెసిషన్ తీసుకోవాలని అంటే, ఇప్పుడు నేను ఈ సినిమా బాగుందా, ఈ సినిమా బాగుందా అంటే నాకు ఒక డెసిషన్ తీసుకోవాలంటే నాకు ఏం కావాలి? ఇన్ఫర్మేషన్ కావాలి. ఇన్ఫర్మేషన్ ఇస్ నథింగ్ బట్ ఈ సినిమాకి ఎంతమంది రివ్యూస్ ఇచ్చినారు, ఈ సినిమాకి ఎంతమంది రివ్యూస్ ఇచ్చినారు, సినిమా ఎలా ఉందని తెలియదు. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది HRIS. ఓకే, అదొకటి నేర్చుకుంటే సరిపోతుంది. ఒక 4 to 5 లైన్స్ ఈజ్ ఇంపార్టెంట్, మోర్ దెన్ ఎనఫ్ ఇన్ ఫైనల్ ఎగ్జామినేషన్. ఎక్కువ లెంత్గా అయితే మనం రాయం కాబట్టి. ఆపరేటివ్ ఫంక్షన్స్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. అక్వజిషన్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది, మేనేజీరియల్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఉంటుంది, ఇంటిగ్రేషన్ ఉంటుంది, ఓకే, డెవలప్మెంట్ ఉంటుంది. ఇట్లాంటివన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఫంక్షన్స్ ఆఫ్ హెచ్ఆర్ఎంలా. ఓకే, నెక్స్ట్ హెచ్ఆర్ఎం టైపాలజీ, ఇది ఇంపార్టెంట్. హెచ్ఆర్ఎం టైపాలజీ అంటే ఏంటంటే developed a conceptual typology which helps in understanding the role of individual human resource activities. With the help of typology, HR activities are characterized into 2x2 matrix. అంటే ఈ HRM యాక్టివిటీస్ని మనం కేటగరైజ్ చేసి 2 dimensional అండ్ 1 dimensional రిలేషన్షిప్ అనేది మనము చేసినారనమాట. ఏంటి 2 dimensional 1 dimensional ట్రాన్సాక్షనల్ అండ్ రిలేషన్షిప్ అంటే ఏంటంటే ఇది ఒక మ్యాట్రిక్ ఫామ్లో ఉంటుంది, విచ్ హెల్ప్స్ ఇన్ ద ఆర్గనైజేషనల్ స్కిల్, పొలిటికల్ అవేర్నెస్ అండ్ సెన్సిటివిటీ. ఓకే, హెచ్ఆర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఇది కూడా ఇంపార్టెంట్. హెచ్ఆర్ మ్యాట్రిక్స్ కూడా ఇంపార్టెంట్. ఇదేంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ హెచ్ఆర్ స్ట్రాటజీస్ అండ్ యాక్టివిటీస్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్లో మనం ఏమేమి స్ట్రాటజీస్ తీసుకోవాలి, ఏమేమి యాక్టివిటీస్ని ఫాలో అవ్వాలి టు క్యారీ అవుట్ ద ఆర్గనైజేషన్. సో ఇట్ విల్ బి వెరీ ఎఫిషియంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ ద యాక్టివిటీస్. సో ఇట్లాంటివన్నీ ఏం చేయాలనేదే ఈ హెచ్ఆర్ మ్యాట్రిక్స్లో మనం నేర్చుకుంటాం. గట్ ఇట్? నెక్స్ట్ ఏమి ఇచ్చారు, వాట్ ఆర్ ద కీ కేపబిలిటీస్ ఆఫ్ హెచ్ఆర్ డాష్ బోర్డ్. అంటే ఇందులో హెచ్ఆర్ డాష్ బోర్డ్లో వాట్ ఆర్ ద కీ ఇంటెన్షన్స్ అంటే ఏంటి అనేది చెప్తున్నాం. ఫుల్లీ ఇంటరాక్టివ్, ఇవేం అవసరం లేదు 2 మార్క్స్కి, మోర్ దెన్ ఎనఫ్. సో కమింగ్ బ్యాక్ టు ది లాస్ట్ టాపిక్, కేస్ స్టడీస్. చాలామంది కామెంట్ సెక్షన్లో కేస్ స్టడీస్ మీరు ఇవ్వట్లేదు, ఇంపార్టెంట్ అంటున్నారు. వీడియోలో ఆల్రెడీ చెప్పినాను, కేస్ స్టడీస్ అనేది మనం ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇంగ్లీష్లో కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్ నేర్చుకున్నాం కదండి, ప్యాసేజ్ చదివి కింద ఆన్సర్స్ ఇవ్వడం కానీ, సేమ్ అలాగే నేర్చుకోవాలి. దీంట్లో ఈ పర్టికులర్ వస్తుందని మనం ఏం చెప్పలేము. ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళు ఇయరే ఈ కేస్ స్టడీస్ అనేది ఇంక్లూడ్ చేశారు కాబట్టి దే విల్ గివ్ బై దేర్ ఓన్. సో మీరు కేస్ స్టడీస్ గురించి ఎక్కువ ఆలోచించకండి, ప్యాసేజ్ అండర్స్టాండ్ చేసుకొని దాన్ని బట్టి మనం ఆన్సర్ రైటింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? సో ఇది 10 మార్క్సే కాబట్టి 5 క్వశ్చన్స్ ఇస్తారు, ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్. సిఆర్మెటీలో ఇంత ఇచ్చినారు కాబట్టి ఇంత ఏం చదువుకోవాల్సిన అవసరం లేదు, ఎగ్జామ్లో కూడా ఇంత రాయాల్సిన అవసరం లేదు. సేమ్ మనం 2 మార్క్స్ ఆన్సర్ ఎలా రాస్తామో అలాగే రాయాలి. కేస్ స్టడీస్ నథింగ్ బట్ ఆ ప్యాసేజ్ని చదివి ఆ ప్యాసేజ్లో నీకు ఎంతవరకు అయితే అర్థమైంది అది మాత్రమే మనము నేర్చుకోవాలి. గాట్ ఇట్? సో దిస్ ఇస్ ద థింగ్ ఆఫ్ ది యూనిట్ నెంబర్ 1 ఆఫ్ హెచ్ఆర్ఎం. హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ అర్థం అవుతుందా లేదా, తెలుగులో అర్థమవుతుందా లేదా అనేది మీరు డెఫినెట్గా
comment section లో comment చేయండి. And let me know in the comment section whether you people have watched the full video or not. Everything, if you're having any doubts, you can comment down in the comment section. So this is all about the video. If you like this video, then do like, share, comment and subscribe to our channel, and share with all your MBA friends and groups, because this video might be helpful for them also. All the very best for your preparation as well as your examination. See you all in the next video. Bye bye.